బరెలక్క అలియాస్ శిరీష పై రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సీనియర్ అడ్వకేటులు మరియు సోషల్ యాక్టివిటీస్లు సుబేదార్ పిఎస్లో కంప్లైంట్ చేశారు. దానికి సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ. మీరు చెప్పినట్టుగా ఒక సామాన్య మహిళ ఈరోజు మీ అందరూ చూశారు, కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి శిరీష అలియాస్ బరెలక్క గారు ఎంత ప్రజాదరణ పొందారో మనం అందరం చూసినాం. అలాంటి తరుణంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల్లో కావచ్చు, మహిళా బిల్లులు వస్తున్నటువంటి సమయంలో మహిళలు ముందుకు రావాలి. ఎంతోమంది మహిళలు రాజకీయ రంగంలో కావచ్చు, వేరే వేరే రంగాల్లో కావచ్చు, మహిళలు ముందుకు రావాలని అందరూ కూడా కోరుకునే సమయంలో ఒక అమ్మాయి ఇండివిజువల్గా ఎవరి సపోర్ట్ లేకుండా, ఏమీ లేకుండా ఒక అమ్మాయి ధైర్యం చేసి ముందుకొచ్చి ఇంత పేరు సంపాదించిన తరుణంలో ఆర్జీవి అనేటువంటి ఒక అవుట్డేటెడ్ అండ్ డిగ్రేడెడ్ డైరెక్టర్ ఎవరైతున్నారో అమ్మాయిని పట్టుకొని ఊరు పేరు లేనిది అని చెప్పి వ్యాఖ్యానించడం అనేది సిగ్గుచేటు. అంత పెద్ద డైరెక్టర్ ఒక సమాజానికి మెసేజ్ ఓరియంటెడ్గా మూవీస్ చేయాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ మీరు ఎలాంటి మూవీస్ తీస్తారో మీరు అందరూ కూడా తెలుసు. అమ్మాయిలను కూతురు వయసు ఉన్నటువంటి అమ్మాయిలను పట్టుకొని వాళ్ళ తొడలు నాకుకుంటా, ఎక్కడెక్కడనో కెమెరాలు పెట్టుకుంటా, పిచ్చి పిచ్చి చేష్టలు చేసుకుంటా నాకు హక్కు ఉంది అని చెప్పుకోవడము. అలాంటి తరుణంలో భారత రాజ్యాంగం ఒక వ్యక్తికి కొన్ని హక్కులు ఇచ్చినప్పుడు అదే వ్యక్తికి కొన్ని విధులు, లయబిలిటీస్ కూడా ఇచ్చింది, బాధ్యతలు కూడా ఇచ్చింది. సమాజం పట్ల నీకు కొంత బాధ్యత ఉండాలి. అలా బాధ్యత వహించకుండా బాధ్యత రహితంగా ఒక సామాన్య మహిళ, ఒక దళిత మహిళని పట్టుకొని, ఒక అమ్మాయిని పట్టుకొని ఊరు పేరు లేనిదని వ్యాఖ్యానించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఆమె పర్సనల్ లైఫ్ ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, ఒక ఊరు ఉంది. ఎలక్షన్ కమిషన్ గుర్తించి ఆమెకు గుర్తు ఇవ్వడం జరిగింది. ఒక కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే కాబేటువంటి అమ్మాయిని పట్టుకుని ఊరు పేరు లేనిదని చెప్పడము, బర్రెలకు అక్క అని వ్యాఖ్యానించడము, అంటే అమ్మాయిని కూడా జంతువులాగా వ్యాఖ్యానించడము, ఇవన్నీ కూడా ఆయన ఉన్న స్థానానికి తగదు. ఇంకొకసారి ఎప్పుడైనా సరే మేము డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకుంటాము. సుబేదార్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మా లీగల్ అడ్వకేట్ గారు రాజేష్ గారు ఆల్రెడీ స్టేట్ ఉమెన్ కమిషన్లో కూడా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి మిగతా విషయాలు బరెలక్క గన్మెన్ల విషయంలో అడ్వకేట్ రాజేష్ గారు ఎంతో పాత్ర పోషించారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలకు కూడా తన వంతు సహకారంతో వరంగల్ వచ్చారు. దానికి సంబంధించిన విషయాలు తెలుసు. 2023 మహిళా రిజర్వేషన్ చట్టం పాస్ అయిన సంవత్సరం అండి. యాక్చువల్గా ఇది హ్యాపీనెస్లో నేషనల్ అండ్ స్టేట్ పొలిటికల్ పార్టీస్ దే ఆర్ సర్చింగ్ ఫర్ ఉమెన్ లీడర్స్ అక్రాస్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్. అండ్ చాలామంది మాకు కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. యాక్టివ్ ఉమెన్ని మాకు పరిచయం చేయండి. నేషనల్ పార్టీస్ లైక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఐఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ డిఫరెంట్ స్టేట్లో ఉన్న టీఆర్ఎస్ కానీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలు కూడా ఉమెన్ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, రాజకీయంలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళని పరిచయం చేయని మనకు చెప్పారు. కానీ యాక్చువల్గా ఊళ్ళల్లో కానీ సిటీల్లో కానీ ఉమెన్ లీడర్స్ స్వతహా వస్తున్న వాళ్ళు దొరకట్లేదు. అట్లాంటి తరుణంలో మనందరం కూడా ఉమెన్ లీడర్స్ని ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఇట్లాంటి ఆర్జీవన కొడుకులు ఇట్లా ఈ మన బరెలక్కను ఇవి డిఫెమేషన్ చేయడం ఇది పద్ధతి కాదు. ఇది ఆయన సంస్కారానికి కూడా మీకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయేమో ఏమన్నా మాట్లాడడానికి ఓకే, కానీ బట్ అదే కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా పొందుపరిచారు. సో దాన్ని కూడా అదేంటి ఫాలో ఇస్తే ఇట్లాంటి ఆర్జీవీలు అది 100% సినిమాటోగ్రఫీలో మనమందరం బ్యాన్ చేయాలి. ఇట్లాంటి సినిమాలు ఈవెన్ దో మన సెన్సార్ బోర్డు ఇవ్వకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీలో కూడా ప్రేక్షకులు వాచించకుంటే ఇట్లాంటి అంటే సినిమాలు అంటే కాంట్రవర్సీ మూవీలు వాచ్ చేయకుంటే ఇంకా మంచిదని మనం చేసుకుంటున్నాం. సోషల్ యాక్టివిస్ట్ సుధా మాదిరి గారు ఉన్నారు. ఒక మహిళగా మీరేమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. బరెలక్క అలియాస్ శిరీష గారు స్వతంత్రంగా తనకు తానుగా ముందుకు వచ్చారు. తనకు జాబ్ లేని పక్షంలో బర్రెలు కొనుక్కొని ఇలా నేను చేస్తున్నాను అన్నట్టుగా ఆమె ఫస్ట్ బయటకు వచ్చారు. తర్వాత ఆమెను అందరు కూడా అప్రిషియేట్ చేయడము, ఇట్లా చాలా బాధపడుతుంది, ఇట్లా యూత్ వాళ్ళు ఇంత చదువుకొని ఇట్లా వెనుకబడి ఉన్నారు, మీరు మంచిగా ముందుకు వచ్చారు అని ఆమెను ప్రశంసలు అందుకున్న తర్వాత ఆమెకు ఒక ముందుకు వచ్చింది, ఆమె ఒక నామినేషన్ వేయడానికి ఎమ్మెల్యే దాంట్లో. సో అట్లా ఆమె ఒక చిన్న వయసు అమ్మాయి, యూత్. సో ఆ అమ్మాయి బయటికి వచ్చి ఆమెగా స్వతంత్రంగా
ప్రజలలో పేరు సంపాదించడం కావచ్చు, తనకు తానుగా ఎంతోమంది యూత్కి ఉద్యోగాలు ఇప్పించడానికి నేను నిలబడతాను, నాకు ఒకవేళ ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తే మీకు ఎన్నో విషయాలలో నేను అండగా ఉంటాను, ఊరిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి అవి కూడా నేను తీరుస్తాను, నాకు ఒకవేళ నన్ను ఎమ్మెల్యేని చేస్తే అని ఆ అమ్మాయి ఓన్గా ఎవరి సపోర్ట్ లేకుండా ముందుకు వచ్చింది. అట్లాంటి తరుణంలో అందరూ కూడా సపోర్ట్ చేశారు. జేడి లక్ష్మీనారాయణ కావచ్చు, ఇంకా చాలామంది, ఇప్పుడు రాజేష్ కావచ్చు, అన్వర్ గారు కావచ్చు, చాలామంది ఆమెకు సపోర్ట్గా నిలబడ్డారు. ఇట్లా ఎందుకంటే ఆడవాళ్ళు ముందుకు రావాలి, ఎందుకంటే ఇట్లా అనగదొక్కేసే చాలామంది ఉంటారు, బట్ అట్లాంటి వాళ్ళకి భయపడకుండా మీరు ముందుకు రావాలి కూడా. సో ఇట్లా ఇంత మంచి మూమెంట్లో, ఇంత మంచి తరుణంలో ఒక ఇంపార్టెంట్, ఒక బాధ్యతాయుతమైన డైరెక్టర్ పొజిషన్ అతనిది ఆర్జీవి గారు. సో ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇట్లా డీగ్రేడ్ చేసినట్టు, మహిళలను తీసివేసినట్టు ఇలా మాట్లాడడం అనేది చాలా అసభ్యకరమైన విషయము. చాలా మటుకు ఇక మీదట అతని సినిమాలు చూడకుండా ఎవరు చూడకపోతే అవి బ్యాన్ అయిపోతాయి. సో అలా చూడకుండా అందరు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి ఇట్లాంటి వాళ్ళ గురించి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరంగల్ నుంచి మనకు సీనియర్ అడ్వకేట్ రవి గారు ఉన్నారు, వాళ్ళు ఏమనుకున్నారు వాళ్ళకి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. కుమారి శిరీష అలియాస్ బర్రెలక్క ఒక దళిత బిడ్డ. ఊరు పేరు లేదని మాట్లాడినాడు ఒక ఘనాపాటి. పేరు కూడా మాట్లాడాలంటే సిగ్గు అనిపిస్తుంది. పేరు కూడా తీసుకోబుద్ధి అయితే లేదు ఆ వెధవది. ఎందుకంటే లండన్ నుండి మా మనవరాలు ఆమెకు ఫండ్స్ పంపించింది. ఆమె ఊరు పేరు లేనిదైతే లండన్కి ఎట్లా తెలిసింది? లండన్ నుండి నా మనవరాలు బర్రెలక్కకి డబ్బులు ఇవ్వండి, ఎన్నికల్లో నిలబడ్డది, నేను నా వంతుగా ఆర్థిక సాయం చేస్తున్నాను, వెళ్ళి ఇచ్చిరండి అంటే మేము వెళ్ళాం, చూసాం అక్కడి పరిస్థితులను. అక్కడ అందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చినారో తెలియదు, అందరూ కూడా ఎక్కడ ఉంటున్నారో తెలియదు, ఏడ తింటున్నారో కూడా తెలియదు. ఒక సామాన్యమైన గుడిసెలో ఉంటున్న కుటుంబం ఆమెది. 40 లక్షల నిరుద్యోగుల కొరకు పోరాటం చేసిన వీర వనిత ఆమె. ఆమె ఉన్న పొజిషను, ఆమె ప్రపంచ స్థాయి సెలబ్రిటీగా ఎదుగుదలను చూడలేక ఓర్వలేక నేను అనుకుంటా అగ్రవర్ణ అహంకారం అనుకుంటుంది. ఎందుకంటే అమ్మాయి దళిత బిడ్డ కదా. కాబట్టి కంపల్సరీ చట్టరీత్యా అతని మీద 4-5 సెక్షన్లతో మేము కోర్టులో ఫైల్ చేశాం. చట్టరీత్యా అతనికి ఖచ్చితంగా శిక్ష వేపిస్తాం. అతను అందరిలో వచ్చి కూడా క్షేమాపణ వేడుకున్న చట్టరీత్యా తప్పనిసరి అతని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఒక సామాన్య మహిళపై రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలకు తనకు శిక్ష పడే వరకు మేమంతా పోరాడుతాం. తను బర్రెలకు పరోక్షంగా వచ్చి తన యొక్క క్షమాపణ చెప్పాలని న్యాయవాదులు, అదేవిధంగా సోషల్ యాక్టివిటీస్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ వికాస్తో నరేష్, పుడమి టీవీ, వరంగల్ నుండి.